నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలో వెంకట నాయకః, కలియుగానికి ఒక్కడే అధినాయకుడు. ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. సప్తగిరులలో వెలసి ఆశ్రితులకు అండగా నిలిచే ఆపన్న వరదుడు వెంకటేశ్వరుడు. ఆ శ్రీనివాసుడు తిరుమలపై ఆపద మొక్కులవాడిగా వెలిశాడు. తన భక్తులకు మరింత చేరువలో ఉండడం కోసం తన ఉనికిని ఎల్లెడలా చాటుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే ఎన్నో శ్రీనివాస సన్నిధానాలు ఆవిష్కారమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే కృష్ణా జిల్లాలోని మంటాడలో నెలకొన్న శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఎన్నో విశేషాల సమాహారమైన ఈ దేవస్థానాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలోని మంటాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒకే ప్రాంగణంలో ఒకే తరహా మూలవరులతో 2 ఆలయాలు నెలకొని ఉండడం ఈ దేవస్థాన ప్రత్యేకత. ఈ తరహా ఆలయం దేశంలో ఇదొక్కటే కావడం ఎంతో ప్రశస్తమైన విషయం. కృష్ణా జిల్లా పమిడిముక్కల సమీపంలోని మంటాడ ఎంతో విశేషమైన గ్రామం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి జంట ఆలయాలు ఒకే ప్రాంగణంలో నెలకొని ఈ గ్రామానికి ప్రత్యేకతను ఆపాదింపచేశాయి. ఆలయ గోపురం వర్ణరంజితంగా భాసిల్లుతుంది. దీనిపై పలు విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. సువిశాలమైన ముఖ మంటపంతో విరాజిల్లే ఈ కట్టడం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. గుంటూరు జిల్లా కొరటిపాడు నుంచి ఊరేగింపుగా ఉభయ దేవేరులతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని 1971వ సంవత్సరం జనవరి 29వ తేదీన మంటాడకు తీసుకువచ్చారు. తమిళనాడులోని కన్యాకుమారిలో నెలకొన్న వివేకానంద రాక్ మెమోరియల్ కట్టడాన్ని రూపుదిద్దిన ఎస్కే ఆచార్య ఈ ఆలయ నిర్మాణ నమూనాను తయారు చేశారు. అత్యంత అరుదైన మేలుజాతి రకానికి చెందిన నల్లరాతి దిమ్మెలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అభిముఖంగా ధ్వజస్తంభం భాసిల్లుతుంది. శ్రీవారి సన్నిధికి అభిముఖంగా ధ్వజస్తంభం చెంతన గరుడాళ్వార్ సన్నిధి భాసిల్లుతుంది. గర్భాలయంలో సజీవ కళతో శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివార్ల మూర్తులు అలరారుతుంటాయి. శ్రీవారు కటివరద అభయహస్తాలతో ఉభయ దేవేరులతో సర్వాలంకారయుక్తంగా ముగ్ధ మనోహరంగా కొలువుదీరి ఉంటాడు. వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అంటూ వేనోళ్ల కీర్తిస్తూ తన్మయ పూరితులై స్వామిని సేవించుకుంటారు. గర్భాలయంలో సుప్రసన్న మూర్తిగా అభయ వెంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉంటాడు. దివ్య అలంకారాలతో పుష్పాలంకరణ శోభితంగా నయన మనోహరంగా శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో దర్శనమిస్తాడు. శ్రీవారికి ఇరువైపులా అలమేలుమంగ పద్మావతీదేవి మూర్తులు ప్రత్యేకంగా అమరి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. గర్భాలయ అంతరాలయాలు ప్రత్యేకమైన నల్లరాతితో తీర్చిదిద్ది ఉంటాయి. ఈ సువ్యవస్థిత గర్భాలయంలో స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు.
సుమారు 6 అడుగుల ఎత్తు ఉన్న శ్రీవారి మూల విరాట్ విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ప్రకటితమవుతుంది. మకర తోరణయుక్తంగా ఉన్న మలయప్ప స్వామి పుష్పహాసునిగా ప్రస్ఫుటమవుతాడు. మూల విరాట్ల సమక్షంలో ఉత్సవమూర్తులు ఉంటాయి. అంతరాలయంలో ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వార్ల విగ్రహాలుంటాయి. మంగళ నీరాజన శోభలు సర్వమంగళాకారుడైన శ్రీనివాసుడు దివ్య ప్రభల్ని వెదజల్లుతూ భక్తులకు హృదయాహ్లాదాన్ని పంచుతాడు.